వయస్సుతో పనేముంది, మనసులోనే అంతా ఉంది అన్నమాట అనాదిగా వింటున్నదే. తరాల అంతరాలతో తారల మధ్య సాగే ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు ఇది వర్తిస్తుంది. కథానాయకుడి స్టార్డమ్ ఆకాశం లాంటిదైతే, నాయిక స్టార్డమ్ మేఘం లాంటిది. వర్షించగానే మేఘం కరిగిపోయినట్టే, పెళ్ళవగానే అందాల భామలు కథానాయిక వేషాల నుంచి సహాయక పాత్రలకి చిరునామాగా మారిపోతారు. దీంతో తన తరువాతి తరం నాయకులతో సరాగాలు పాడుకోక తప్పని పరిస్థితి మన హీరోలది. పైపెచ్చు చిన్న వయసు వారితో తెరపై సందడి చేస్తే హీరోలకి ఏజ్ తగ్గినట్టే అన్నది సిల్వర్ స్క్రీన్ ఈక్వేషన్. కెమిస్ట్రీ కుదిరితే ఏజ్ గ్యాప్ అన్నది పెద్ద మ్యాట్రే కాదన్నది 45 ఏళ్ల క్రితమే నిరూపితమైన సత్యం. వేటగాడు చిత్రం విడుదలకు ముందు ఎన్టీఆర్ శ్రీదేవి జంటపై చిత్రసీమలో చిత్రమైన వ్యాఖ్యలే వినవచ్చాయి. మనవరాలుగా నటించిన అమ్మాయితో ఎన్టీఆర్ రొమాన్స్ వర్కౌట్ అవుతుందా అన్నదే చాలామంది సందేహం. అయితే సినిమా విడుదలయ్యాక ఆ మాటలన్నీ గాల్లో కలిసిపోయాయి. ఎన్టీఆర్ శ్రీదేవి మధ్య దాదాపు 40 ఏళ్ల తేడా ఉన్న తెరపై వారిద్దరి కెమిస్ట్రీ చూశాక ఆ ఆలోచనే మనసులోకి రాలేదు. అంతలా కనికట్టు చేసేశారు వారిద్దరూ. ఏజ్ గ్యాప్ పెద్ద మ్యాట్రే కాదన్నట్లుగా మరికొన్ని సినిమాల్లో సాగి హిట్ పేరుగాను నిలిచారు. ఇక అదే శ్రీదేవి తనకంటే వయసులో పెద్దవారైన ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుతోనూ భలేగా సాగారు. భావితరాలకు స్ఫూర్తిగానూ నిలిచారు. ప్రస్తుతానికి వస్తే రీసెంట్గా రిలీజైన మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే మధ్య రొమాన్స్ హాట్ టాపిక్గా మారింది. తనకంటే 30 ఏళ్లు చిన్నదైన భాగ్యశ్రీతో రవితేజ రొమాన్స్పై కొంతమంది నెటిజన్స్ వల్గర్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇది కాస్త హరీష్ శంకర్ దృష్టికి వెళ్లడం, దానికతను ఘాటుగా రిప్లై ఇవ్వడం జరిగింది. వాస్తవానికి 2 ఏళ్ల క్రితం వచ్చిన ధమాకా సమయంలోనూ ఈ తరహా కామెంట్స్ వినిపించాయి. అయితే మూవీ రిలీజ్ అయ్యాక రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ సినిమాకి అసెట్ అనేశారు అదే జనాలు. విశేషమేమంటే శ్రీలీలతో పోలిస్తే భాగ్యశ్రీ 2 ఏళ్లు పెద్దదే. ఇక రవితేజ 75వ సినిమాలోనూ శ్రీలీల మరోసారి నటిస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం ఈ జోడీపై నెగిటివ్ కామెంట్స్ లేవనుకోండి. భాగ్యశ్రీ విషయంలోనూ ఇది రిపీట్ అవుతుందని రవితేజ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. రవితేజ మాత్రమే కాదు, మరికొందరు సీనియర్ స్టార్స్ సైతం తమకంటే 25 ఏళ్లు అంతకంటే చిన్నవారైన భామలతో రొమాన్స్ చేస్తున్నారు. స్టాలిన్ తరువాత విశ్వంభర కోసం మళ్లీ జోడీ కట్టిన చిరంజీవి, త్రిషకు మధ్య దాదాపు 28 ఏళ్ల తేడా ఉంది. ఇక వెంకటేష్ కొత్త చిత్రంలో నటిస్తున్న ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఇద్దరూ కూడా 30 ఏళ్లకు అటు ఇటుగా చిన్నవారే. పవన్ కళ్యాణ్ కొత్త చిత్రాలు హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్లో నాయకులుగా నటిస్తున్న నిధి అగర్వాల్, ప్రియాంక అరుల్ మోహన్, శ్రీలీల హీరో కంటే 25 ఏళ్లకు పైగా చిన్నవారే. ఈ స్టార్సే కాదు, మరికొందరు సీనియర్స్ది కూడా ఇదే ముచ్చట. ఏదేమైనా ఎప్పటికప్పుడు ఏజ్ గ్యాప్ అన్నది నథింగ్ అంటూ ప్రూవ్ అవుతూనే ఉంది. మరి రాబోయే సీనియర్స్ సినిమాల్లోనూ ఇదే రిపీట్ అవుతుందేమో చూద్దాం.